మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. నేను చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా వారంలో 2 కేజీలు అయితే మీ బరువు తగ్గుతారు అంటున్నారు డాక్టర్ ఓం ప్రకాష్ గారు, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సొరకాయతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు, బరువు తగ్గించుకోవచ్చు అంటా ఉన్నారు. సో ఎట్లా అంటే దాన్ని జ్యూస్ లాగా చేసుకోవాలా, ఏ విధంగా? జ్యూస్ లాగానే చేసుకోవాలి. అంటే ఏంటంటే మనం న్యాచురల్ ఏదైతే ఫుడ్ ఐటమ్ ఉందో దాన్ని న్యాచురల్గా తీసుకుంటే, అంటే మళ్ళీ దాన్ని కర్రీ చేసి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఏదో మసాలా వేసి దాన్ని అంతా చేసే కంటే కూడా మనం డైరెక్ట్గా న్యాచురల్గా తీసుకుంటే ఏంటంటే ఇది డీటాక్సిఫైయింగ్ జ్యూస్ అనమాట. సో అది లోపల వెళ్ళి మన ఫ్యాట్ని కరిగిస్తుంది. తద్వారా మనం అడిషనల్ ఒడిగన్సే వెయిట్ అంతా పోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవడం అనేది జరుగుతుంటుంది. ఓకే ఓకే. ముందు అసలు వెయిట్ గెయిన్ అవ్వడానికి ప్రధాన రీజన్ ఏంటండి? ప్రధాన రీజన్ ఏంటంటే మన సెన్స్ ఆర్గన్స్ మన కంట్రోల్లో లేకపోవడం. ఇప్పుడు మామూలుగా మీరు ఒక ఎక్స్ అమౌంట్ ఫుడ్ తింటున్నారు అనుకోండి, ఏదో పార్టీకి వెళ్ళారు లేదా ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, 2x 3x అమౌంట్ తింటారు. ఓకే. అంటే అక్కడ టెంప్టేషన్ ఒడికన్సే టేస్టింగ్ ఐటమ్స్ కానీ లేదా మీరు ఏదో మీ ఫ్రెండ్స్ చిట్ చాట్ చేస్తూ డ్రాగ్ అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్ లో తింటూ ఉండడం, లేదా మీరు టీవీ చూస్తూ ఉండడం, తినేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉండడం, అలా అవడం వల్ల మన కంట్రోల్ ఎగ్జాక్ట్లీ టైంకి తినకపోవడం, ఇవన్నీ రీజన్స్. ఈ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసిక్ గా ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. ఇది సోరకాయ అండి, మన ఇంట్లో దొరుకుతుంది. ఒక నిమ్మకాయ వేసుకుంటాం, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఇది బ్లాక్ సాల్ట్, ఇది కరివేపాకు, ఇది తులసాకులు అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ వాడి మనం చాలా మంచి టేస్టీ జ్యూస్ అనేది మనం చేసుకుంటాం. సో బేసిక్గా ఏంటంటే మన ఎంటీ స్టమక్లోనే పొద్దున్న పూటే తాగాలి. సో స్టార్టింగ్లో మీరు ఒక కాషన్ ఏం తీసుకోవాలంటే, మీరు తాగిన తర్వాత ఒక 1.5 అవర్ ఇంటి దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్ వస్తుంది. రైట్. సో ఇది డీటాక్సిఫైయింగ్ ఎలా చేస్తుందంటే అక్కడ ఉన్న పేరుకుపోయిన మలమంతా తీసేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ లో మీకు 1 or 2 times లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు గాబరా పడద్దు. సో దట్ మనం ఇక్కడ బ్లాక్ సాల్ట్ వాడుతున్నాం కాబట్టి కొంచెం అవుతుంది. మీకు ఒకవేళ అలా ఇబ్బంది ఉంటే కనుక దీని ప్లేస్లో రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, లేదా దీని క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. అది మీరు చెక్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు వేసుకోండి. ఎన్ని రోజులు తాగాలండి? మీరు ఒక 30 days డైలీ తాగి చూడండి. మీకు ఖచ్చితంగా 30 days లో నేను మీకు ఛాలెంజెస్ చెప్తున్నాను, మినిమం వరెస్ట్ కేసులో 5 kgs ఖచ్చితంగా మీరు తగ్గుతారండి. సో మీకు ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా క్లాసెస్ కావాలంటే స్క్రీన్ పైన కూడా నంబర్ ఏదైతుందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర డైట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, తర్వాత యోగా క్లాసెస్ ఉన్నాయి. అది డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఏవన్నా మీ ఛాలెంజెస్ ఉంటే కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం ఈ జ్యూస్ ప్రిపరేషన్ ఎట్లా అనేది మన ఆడియన్స్కి చూపిద్దాం. చాలా చాలా సింపుల్ అండి. సో ఆల్రెడీ మనం అంతా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి, సో ఈ మిక్సీలో ఫస్ట్ ఈ సోరకాయ ముక్కల్ని మనం వేసేసుకుంటాం. రైట్. సో సోరకాయ ముక్కలు ఒక 250 grams సోరకాయ తీసుకోండి. దాంట్లో మనం పీల్ అవుట్ చేసేస్తాం. తర్వాత లోపల ఉన్న పల్ప్ అంతా కూడా మనం తీసేస్తాం. ఈ తులసాకులు ఇందులో వేస్తున్నాం, తర్వాత కరివేపాకు వేస్తున్నాం, తర్వాత అల్లం ముక్క వేసేస్తున్నాం. రైట్. సో ఇది వేసేసి వాటర్ ఒక్కసారి వేయకుండా నెమ్మది, అది తర్వాత లాస్ట్ వేసుకున్నాం. సో నెమ్మదిగా వాటర్ అనేది వేస్తుండాలి. ఒకేసారి వేస్తే అది సరిగ్గా గ్రైండ్ అవ్వకుండా మనకు జ్యూస్ ప్రాపర్గా రాదనమాట. కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తూ ఉండాలి. భార్య వీడియో చూసి ఇంట్లో ఒక చిన్న పని కూడా వాడేది, అన్ని నిమ్మకాయలు దొరుకుంటా అంటారేమో. ఇది మొత్తం మీద జ్యూస్ అయితే రెడీ అయింది.
ఉదయాన్నే పరిగడుపుని తీసుకోవాలి. ఓకే మీకు ఒకవేళ ఇంకా అంత ఎక్కువ రిజల్ట్స్ కావాలంటే 3 times కూడా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా ఫుడ్ కి ముందే తీసుకోవాలి. ఓకే మధ్యాహ్నం లంచ్ చేయడానికి 1 hour ముందు, నైట్ టైం 1-2 hours ముందు తీసుకుంటే. కానీ ఫ్రీ మోషన్ అవుతుంది అని చెప్పారు కదా, సో మరి ఏమైనా 3 times తీసుకుంటే ఏమైనా ఇబ్బంది? అదే అందుకే అంటున్నాను, అంటే బేసిక్ గా ఏంటంటే ఇంటి పట్టున ఉండే వాళ్ళు అవన్నీ చేయొచ్చు. ఆఫీస్ వెళ్లే వాళ్ళు మాత్రం మార్నింగ్ అవర్స్ లోనే ఒక తీసేసుకొని ఒక 1.5 hour వెయిట్ చేసేసి, అంటే పొద్దున బ్రష్ చేయగానే మీరు తీసేసుకున్నారనుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళే టైం కల్లా మొత్తం అంతా రెడీ అయిపోతారు అనమాట. సో ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ లో ఈ ఒక లెమన్ స్క్వీజ్ చేసి వేసేసుకోవాలి. అంటే వెయిట్ లాస్ అంటే అది బాడీలో ఎక్కడైనా అంటే Fat. ఇప్పుడు పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, Yeah. అట్లాంటి వాళ్ళకి అదే అంటే ఏమవుతుందంటే బేసిక్ గా ఈ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ ఫుడ్ మీద కంట్రోల్ లేకపోవడము, దానివల్ల అడిషనల్ ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది బాడీలో కొంతమందికి అబ్డోమిన్ లో డిపాజిట్ అవుతుంది, కొంతమందికి బటక్స్ లో డిపాజిట్ అవుతుంది, అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో అవుతుంది. సో ఎక్కడైనా కూడా మనం, సో ఇది నేను చెప్పాను కదా ఇందాక, మీ టేస్ట్ ని బట్టి మీ రిక్వైర్మెంట్ ని బట్టి దీంట్లో బ్లాక్ సాల్ట్ వేసుకోండి, చూసుకోండి అనమాట. వేసేసి దీన్ని మంచిగా నీట్ గా కలిపేసి తర్వాత ఏంటంటే ఇది కాస్త నిదానంగా తాగాలి. ఏదో గాబరా పడి ఏదో నీళ్లు తాగినట్టుగా, ఏదో కూల్ డ్రింక్ తాగి ఏముండదండి. మీరు ఇప్పుడు తాగి చూడండి. సో మీరు ఉదయాన్నే తాగాలన్నారు కదా, టేస్ట్ చేసి చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక గ్లాస్ అనేది నీకు అంటే 2 uses కి ఉపయోగపడుతుంది, 2 విధాలుగా. అంటే ఒకటి మలబద్ధక సమస్యకి, 2 బరువు తగ్గేందుకు, వెయిట్ లాస్ కోసం. రైట్. సో ఇలా మీ టేస్ట్ ని బట్టి మీరు సాల్ట్ వేసేసుకోవచ్చు, రాక్ సాల్ట్ వేసుకోవచ్చు, లేదా బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు. వేసేసుకొని ప్రశాంతంగా కూర్చుండి సిప్ బై సిప్ తాగుతూ, ఇది మొత్తం ప్రతి సిప్ కూడా మీ సలైవాతో మిక్స్ అవ్వాలి. అది అన్నమాట, అది మెయిన్ మన టార్గెట్. సో అలా చేస్తూ ప్రశాంతంగా తాగేసి, చెప్పాను కదా, ఒక 1.5 hour వరకు ఇంకా ఏమీ తీసుకోవద్దు, టీ కాఫీ టిఫిన్ ఏమి తీసుకోకుండా, ఏదో ఒకవేళ మోషన్ వస్తే మోషన్ వెళ్ళేసి రండి, తర్వాత మళ్ళీ మీ రెగ్యులర్ డ్యూటీలోకి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. మొత్తానికి ఈ ఒక్క గ్లాస్ తో మనకు 2 ప్రయోజనాలు అయితే ఉన్నాయి, ఈ ఒక్క జ్యూస్ తో. సో వెయిట్ లాస్ అవ్వాలి, బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 30 రోజుల పాటు అయితే నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, 5 kgs అయితే మీరు తగ్గుతారు అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు అంటా ఉన్నారు. సో ఒకసారి టేస్ట్, అంటే ఇది మొత్తం తాగలేండి సార్, జస్ట్ టేస్ట్ ఎట్లా ఉందో చూస్తాను. సిప్ చేయండి సార్. బాగుంటుంది. సో 30 days మీరు ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఒక నియమంలాగా పాటిస్తూ మీరు తాగి చూడండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం వ్యూవర్స్ అందరికీ కూడా, మినిమం 5 kgs మీరు ఖచ్చితంగా తగ్గుతారు. మీరే కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ అనేది మీరు రాస్తారు. సో ఇలా చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు తయారు చేసుకొని ప్రతిరోజు పరిగడుపున ఉదయం లేవగానే బ్రష్ చేయగానే ఫస్ట్ వరకు మీరు ఇదే చేయాలి. ఒక్కొక్క సందర్భంలో ఫ్రీ మోషన్ కూడా అవ్వచ్చు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, కానీ కంగారు పడద్దు. ఫస్ట్ 1 week అయితే కొంచెం మీరు అది కొంచెం చూసుకోవాలి, బాడీ సెట్ అయ్యేంత వరకు. తర్వాత నిదానంగా తాకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.